జగిత్యాల జిల్లా మెట్పల్లి పెద్దాపూర్ గ్రామంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయని కాంగ్రెస్ నేత మాజీ జెడ్పీటీసీ కాటుపల్లి రాధా శ్రీనివాసరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తనపై మరియు తన అనుచరులపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. మెట్పల్లి పట్టణంలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కాటుపల్లి శ్రీనివాసరెడ్డి, పార్టీ మారిన వెంటనే మా మీద ఎస్సీ ఎస్టీ కింద అక్రమ కేసులు బనాయించడం ఏంటని, ఇది పూర్తిగా రాజకీయ కక్ష అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శంకరయ్య, దశగౌడ్, రంజిత్ కుమార్, వంశీ, లక్ష్మీరాజన్ తదితరులు పాల్గొన్నారు. కొరుట్ల శాసనసభ్యులు సంజయ్ గారికి నమస్కారం తెలియజేస్తూ, సార్ విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామారావు పల్లెల బద్ది నర్మద అనే అమ్మాయిని టీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టి, దళిత మాల కులం చెందిన అమ్మాయి ఆమెను విపరీతంగా కొట్టి, ఆమె ఎస్సీ ఎస్టీ కేసు పెడితే మేము ఏం అనకుండా మా వేరేళ్ళతోటి మా మీద ఎస్సీ ఎస్టీ 8 మంది మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాను సార్. ఇలా మీ దగ్గర మేము 25 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ నుండి ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఎవరైనా పోవచ్చు, మేము కాంగ్రెస్ పార్టీకి వస్తే మా మీద కక్ష కట్టి అనేక కేసులు పెట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం సార్? దయచేసి మీరు చూడాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా మొన్న మా రంజిత్, మా బామ్మర్ది, ఇతనికి కూడా డబ్బులు ఇచ్చి నా మీద కేసు పెట్టించే పరిస్థితి మొన్న కూడా ఇంకోటి పెట్టిండ్రు. అదేవిధంగా గత సర్పంచ్ ఎన్నికల్లో మీకు ఎవరైతే ఏపూర్ శ్రీనివాస్ గౌడ్ అని నిన్న వీడీసీ ఆధ్వర్యంలో ఆడ మీటింగ్ జరిగితే ఆడ పొన్నం తిరుపతి గౌడ్ అని ఆడ 5 ఎకరాలు అలర్ట్ అయిందని చెప్పి ఊరి మీద భూమి పరంపోయి దున్నుకుంటూ వీడీ సభ్యులంతా, ఊరు గ్రామస్తులంతా, వీడీ సభ్యులే కాకుండా గ్రామస్తులు అన్ని కులాలలో వచ్చి ఇక్కడ ఆయన ఎట్లా దున్నుకుంటాడు, దున్నుకోవద్దు అని చెప్పి అడిగితే ఊరోళ్ళందరూ ఉండి నువ్వు దున్నుకోవద్దు అని చెప్పినాం. ఆయన ఓకే అన్నాడు. అన్నాక మొరము ఏపూర్ శ్రీనివాస్ గౌడే గతంలో కొట్ల మండల పరిషత్లో మహిళా సంఘం కడితే పెద్దాపూర్కి వెళ్ళి ఇసుక మొరంగా ఉండబోయి అన్యాయంగా ఉండబోయి అక్కడ కండక్ట్ చేసిండు. పెద్దాపూర్ క్యాంపులో పరారు కూడా తీసేసి కింద పాత బేస్మెంట్ మీదనే గోడలు కట్టి ఇలా అన్యాయంగా అక్కడ అప్పుడు ఆ బిల్ తీసుకున్నాడు. అలాంటి నేచర్ అతనిది. అతను మమ్మల్నే తిట్టి, మమ్మల్నే అందరూ పెద్దాపూర్లో ఉన్న 400 మంది ఉన్నారు గుడి దగ్గర, మమ్మల్నే తిట్టి మా మీద కేసు పెట్టి అక్కడ కేసు పెట్టడం జరిగింది. దానికి గౌరవ ఎమ్మెల్యే గారు మీరు ఎస్పీ గారికి ఫోన్ చేయడం, వాళ్ళు రాష్ట్రోక చేయడం, 10 మంది రాష్ట్రోక చేస్తే ఒక్కళ్ళు కూడా పెద్దాపూర్ లేరు. పెద్దాపూర్ పర్సన్స్ ఒక్కళ్ళు కూడా లేరు. దయచేసి మీ శ్రీనివాస్ గౌడ్ విలువ ఎంతో మీరు దయచేసి ఆలోచించుకోవాలా. గత సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ కోరెపు రవి గారిని మేము సపోర్ట్ చేసినాం. అప్పుడు వేల్పుల మల్లయ్య అపోజిట్ ఉండే. ఇలా ఎప్పుడైనా మాకు అపోజిట్ ఉంటారు. ఆ వేల్పుల మల్లయ్య గారు ఎంబడి తిరిగితే నువ్వు మా దగ్గర తిరగకు, నువ్వు అత్తే ఓటు రావు, నీ ఇంటికానే ఉండు, నాకు ఓటేజ్ సరిపోతుంది, నువ్వు ఎంబడి తిరగకని చెప్పే పరిస్థితి మీ శ్రీనివాస్ గౌడ్ స్టేటస్. అదేవిధంగా అలా వియ్యంకుడు కోనరావుపేట మాజీ సర్పంచ్ కిషన్ గౌడ్ అన్ని ఇండ్లు కూడా ఓటిపిస్తాడు. అందరి మీద కేసు పుడికెత్తు పని లేదు ఇద్దరికి. ఇక్కడ కూడా ఒక పని చేసిన బాపత లేదు. ఎలాంటి వాళ్ళు ఈదు గౌడ్స్ ఉండి ఈదులు గీయరు, ఏం చేయరు. ఇలా గౌడ్స్ కూడా మొన్న కేసు పెడితే మేము కూడా మా కొడుకు కూడా రిటర్న్ కౌంటర్ కేసు వేసిండు. కేసు వేస్తే ఒక 20 మంది గౌడ్స్ మా ఎంబడి వచ్చారు. ఒక్క పర్సన్ కూడా ఆ శ్రీనివాస్ గౌడ్ ఎంబడ ఓడలేరు. దయచేసి నియ్యతున్నకే ప్రజలు ఉంటారు, ఆలోచించాలి ఎమ్మెల్యే గారని చెప్పి కోరుతున్నాం. మీరు మా మీద కక్ష కట్టి అనవసరంగా కేసులు పెట్టేయడం ధర్మం కాదు. మీకు ప్రజలు పెద్ద పదవి ఇచ్చారు, ఎమ్మెల్యే పదవిని పాత మా మీద కక్ష సాధింపు చర్యలు దీనికి వాడకుండా మీరు ప్రజాసేవ కోసం, బీద ప్రజల సేవ కోసం వాడుకోవాలని చెప్పి మీరు కోరుతున్నాం. దయచేసి మాపై నా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం అక్రమ కేసులు పెట్టి ఉట్టి అని ఆరా చేస్తున్నారు. మొన్న సార్ మీకు కూడా కోళ్లపురం ఉంది, మీరు ఆచార్ ఉంది, 1000 కోట్లతోటి అక్కడ మీరు ఆచార పెట్టారు. సరే ఇలా పెద్ద ఒక 50 కోట్లు 20 కోట్లతో పెద్ద ప్రజ్ఞాపూర్ దగ్గర మీరు ఆచార పెట్టారు. మీ దగ్గర ఉన్నన్ని రోజులు ఇబ్బంది లేదు, నా కోళ్లపురంకి వచ్చి కోళ్లపురం వాసన వస్తుందని చెప్పి కోళ్లపురం మీద రాష్ట్రోక చేయించారు మీరు. ఇది ఎంతవరకు ధర్మం సార్? ఆలోచించండి. నేను కొత్త రైస్ మిల్ కట్టుకుంటే రైస్ మిల్ మీద కూడా పోయి కంప్లైంట్ ఇప్పించడం ఎంతవరకు కరెక్టు? దయచేసి మీరే ఆలోచించాలా. ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యలు బంద్ చేయండి. మీరు ప్రజాసేవల పనిచేయండి తప్పితే కక్ష సాధింపు చర్యలు బంద్ చేయాలని కోరుతున్నాం. ఈ ఊళ్ళో జస్ట్ ఆర్గ్యుమెంట్ జరిగితే
ఆర్గ్యుమెంట్లు అవుతూ ఉంటాయి. మమ్మల్ని తిట్టిండు, మమ్మల్ని చేసిండు, పోయి మీరు ఎస్పీ గారికి ఫోన్ చేయడం, వాళ్ళు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం, పోలీసుల పనిని అలా సమయాన్ని వృధా చేస్తుండ్రు. ఈ ఫేక్ కేసులు పెడుతుండ్రు. ఇదివరకు ఏపూడి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి నా మీద 10 కేసులు పెట్టిండు. ఇది ఎంతవరకు సమంజసం? దయచేసి మీరు ఆలోచించాలా. మీ పక్క పంటున్న మీకే నష్టమా శ్రీనివాస్ గౌడ్ ఉంటే తప్పితే మాకైతే ఏం కాదు. ఈ ఫేక్ కేసులతో కూడా అయ్యేదేం లేదు సార్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ప్రజాసేవలో నిమగ్నంగా అండి. ఈ తప్పుడు మాటలు, తప్పుడు కేసులు పెట్టేటోళ్ళని ఎంకరేజ్ చేయకండి అని చెప్పి కోరుకుంటున్నాం.